మా ఫ్రెండ్స్లో కానీ మా కొలీగ్ సర్కిల్లో కానీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అవి ఎక్కడ పెరిగినట్టు కానీ వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అమ్ముకోవడం కూడా కష్టమవుతుంది అంటున్నారు. నిజంగా షాద్నగర్లో కొన్ని ఏరియాల్లో కొన్ని లేఅవుట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? షాద్నగర్లో అప్రిషియేషన్ పొందిన వాళ్ళు ఉన్నారు, షాద్నగర్లో ల్యాండ్ కొని లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లాస్ అవుతున్నారు వాళ్ళు? ఎందుకు కొంతమంది అప్రిషియేషన్ తీసుకుంటున్నారు? ఇవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్కి సరైన ల్యాండ్, సరైన అప్రిషియేషన్ వచ్చి ల్యాండ్ చూపించే బాధ్యత నాది. షాద్నగర్ ఇన్వెస్టర్స్కి డెస్టినేషన్. ఇండియాలోనే రిచెస్ట్ డిస్టిక్ అయినటువంటి రంగారెడ్డి డిస్టిక్లో ఈ షాద్నగర్ ఉంది. ఈ షాద్నగర్ పొటెన్షియల్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ గ్రోత్ ఉంటుందా? ఆలోచన ఏంటంటే మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ మీద, ఇది ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత అప్రిషియేషన్ వస్తే చాలు అని మైండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాంటి గ్యారంటీ రిటర్న్స్ ఉన్న ఏరియా షాద్నగర్. ఆ షాద్నగర్ గురించి మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా హైదరాబాద్ దగ్గర షాద్నగర్ గురించి ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. షాద్నగర్ అనే పేరు వినని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి షాద్నగర్ హైదరాబాద్కి అతి చేరువలో ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అరగంట జర్నీలో ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే దీనికి బెంగళూరు హైవే అపోజిట్ 12 లైన్ ప్రజెంట్ 6 లైన్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అండ్ షాద్నగర్కి బస్ ఫెసిలిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, అండ్ ఎయిర్లైన్ కనెక్టివిటీ నియర్ బైనే కాబట్టి, అండ్ ప్రపోజ్డ్ మెట్రో కూడా ఉంది. ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన రావడమే చాలా మంచిది. వాటికి దగ్గరగా ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో ఉంది, ఇవన్నీ ఓకే. కానీ అక్కడ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తే మా ల్యాండ్ అప్రిషియేషన్ ఎలా వస్తుంది అనే వాళ్ళ కోసం, అసలు ల్యాండ్ అప్రిషియేషన్ ఎందుకు వస్తుంది? మనం ఒక చోట రెసిడెన్షియల్ ల్యాండ్ కొంటున్నామంటే ఆ చుట్టుపక్కల ఇన్ ఫ్యూచర్ రెసిడెన్షియల్ స్కోప్ ఉండాలి. అంటే హౌస్ కట్టుకుంటే జనాలు వస్తూ ఉంటే మనం పెట్టిన ల్యాండ్ మీద మనీ అనేది అప్రిషియేషన్ అవుతుంది, అంతే కదండి. అలాంటి అప్రిషియేషన్ రావాలంటే ఆ చుట్టుపక్కల ఫస్ట్ ఉండవలసింది ఏంటి? కొంచెం సిటీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇది షాద్నగర్ అనేది బి క్లాస్ టౌన్, పైగా ఇది రిచ్ డిస్టిక్ అయినటువంటి రంగారెడ్డిలో ఉంది. ఇవన్నీ అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ రీసోర్స్కి చాలా దగ్గరగా ఉంది. ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక్కడ 4 సెడ్జెస్ ఉన్నాయి నియర్ బైలో. ఫస్ట్ ఎలికట్టా సెడ్జ్ షాద్నగర్కి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ షాద్నగర్ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్లో చందనవెల్లి సెడ్జ్ ఉంటుంది, అండ్ మేకగూడ సెడ్జ్ ఉంటుంది, అండ్ రాజాపూర్ పూలపల్లి సెడ్జ్ ఉంటుంది. ఈ సెడ్జిల్ సరౌండ్ చేసుకుంటే మధ్యలో షాద్నగర్ ఉంటుంది. ఈ సెడ్జిల్తో పాటు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీకి అసలు కొదవే లేదు. ప్రెస్టీజియస్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ అరబిందో ఇండస్ట్రీస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, నాక్టో ఫార్మా, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నాయి. ఎక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్కి ఏదైనా ఆప్షన్ ఉందంటే లివింగ్కి ద బెస్ట్ టౌన్ షాద్నగర్. అండ్ శంషాబాద్ కూడా అవుతుంది. కాకపోతే శంషాబాద్లో ఇప్పుడున్న ప్రజెంట్ రేట్స్ కానీ రెంట్స్కి కానీ వీళ్ళందరికీ ఇక్కడ డెస్టినేషన్ ఏంటంటే షాద్నగర్ ఎప్పుడు డెవలప్ అవుద్ది, అసలు ఫ్యూచర్ ఉందా షాద్నగర్ కనుక్కునే వాళ్ళ కోసం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. షాద్నగర్లో ఎంప్లాయ్మెంటే కాదు, పిల్లలకి ఎడ్యుకేషనల్ పరంగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, రోడ్ రైల్ కనెక్టివిటీలు ఉన్నాయి. ఇప్పుడు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై అండ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే, ఇది బెంగళూరు హైవే 12 లైన్గా ప్రపోజ్డ్ ఉంది. ప్రజెంట్ 6 లైన్స్కి అప్గ్రేడ్ అవుతుంది. మీరు బెంగళూరు హైవేని ఒక్కసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పినవి అన్నీ నిజమో కాదు. అండ్ ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు డబల్ రిటర్న్స్ వస్తాయి. సరే,
ఓకే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ కొన్ని వేల వెంచర్స్ ఉన్నాయి, ఏ వెంచర్ని చూస్ చేసుకోవాలి? దానికి నా దగ్గర ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. అదే మీరు ఇన్వెస్ట్ చేయాలనే ప్లాన్ ఉంటే కనుక ఈ స్క్రీన్ నుంచి స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, మీకు కాల్ చేస్తే నేనే వెరీ డీటెయిల్గా మీకు చెప్తాను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నేను చెప్పిన చోటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా, అండ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను, అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నేను చెప్పింది మీకు డీటెయిల్గా తెలియాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి.